Happy birthday to Bhumi. Happy birthday to you. Happy birthday. ఎవరికి ఎవరి హ్యాపీ బర్త్డే ఈరోజు? Bhumi. భూమి. Happy birthday, Bhumi. Happy Good job! భూమి బర్త్డేకి సెలబ్రేషన్స్ అన్నీ అయిపోతున్నాయి. ఇల్లు క్లీనింగ్, బ్యాక్ యార్డ్ క్లీనింగ్, నెక్స్ట్ ఇంకా వంటలు బయట ఆర్డర్ చేసినాం కానీ కొన్ని ఈసారి ఎందుకో ఇంట్లో చేద్దాము. ఎందుకంటే చాలామంది బయట ఫుడ్ ఇష్టపడతలేరు. అట్లీస్ట్ కొందరు ఇష్టపడిన వాళ్ళ కోసమైనా ఇంట్లో చేద్దామని చెప్పేసి ముఖ్యంగా నా కోసం కూడా ఇంట్లో చేసాము. ముందైతే అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ వ్లాగ్ అప్లోడ్ చేసిన దగ్గర నుంచి చాలామంది అక్క హెల్త్ జాగ్రత్త, మంచి ఫుడ్ తిను, రెస్ట్ తీసుకో, ఇట్లా నన్ను మీ ఇంట్లో ఒక మెంబర్ లాగా ఫీల్ అయ్యి అట్లా మెసేజ్ చేస్తుంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజైతే బిగ్ డే అండి, అదే బిగ్ సిస్టర్ బర్త్డే అన్నమాట. నేను చెప్పిన భూమికి నువ్వు బిగ్ సిస్టర్ అవుతున్నావు, అన్ని పనులు నువ్వే చేసుకోవాలని. సో పోయి అందరికీ చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్స్కి నేను సిస్టర్ని అవుతున్నాను అని. ఎవరికి ఎవరి హ్యాపీ బర్త్డే ఈరోజు? భూమి. Happy birthday, Bhumi. Happy birthday to you. Happy birthday, happy birthday. అడుగు, Happy birthday. ప్లీజ్ విష్ మీ ఆన్ మై బర్త్డే అని చెప్పు. ప్లీజ్ విష్ మీ ఆన్ మై బర్త్డే. దయ్యం పిల్లలా ఉన్నావే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశ చేసా. అయితే అది తినననేసరికి ఆమె మందం మళ్ళీ కొంచెం మ్యాగీ చేసి ఇచ్చిన. ఇంకా మొన్న హాలోవిన్ వస్తుంది కదా, ఒక పంప్కిన్ కొనుక్కున్నది, దానికి పెయింటింగ్ వేస్తా అని రచ్చ చేసేసింది బ్యాక్ యార్డ్ అంతా. సో ఇంకా ఎవరింట్లో అయినా సరే అండి, ఫంక్షన్ అనగానే ఫస్ట్ చేయాల్సిన పని క్లీనప్ కదా. సో ఇంకా క్లీనప్తో స్టార్ట్ పెట్టామన్నమాట భూమి బర్త్డే కోసం. ఇంక ఇక్కడ బ్యాక్ యార్డ్లో మొత్తం గడ్డి ఉంటుంది కదండి, అందుకే చీమ చితక అలాంటివి వస్తూనే ఉంటాయి. చూసిండ్రా ఎన్ని చీమలు ఉన్నాయో. ఇక్కడ కాలు పెట్టే ధైర్యం చేస్తారా మీరు? ఎంతమంది చేస్తారో చెప్పండి. అసలే నల్ల చీమలు ఒక్కటి కానీ కుట్టిందా కథమే కల్లాసే. బర్త్డే ఈవినింగ్ చేస్తున్నామండి, అందుకనే ఫుడ్ బ్యాక్ యార్డ్లో పెడదామని. ఈవినింగ్ బయట మంచిగా ఉంటుంది కదా, కానీ మళ్ళీ పిల్లలు అటు ఇటు తిరిగినప్పుడు చీమలు కనుక కుడతా అని ఇప్పుడు అర్జెంటుగా పోయి ఈ చీమల మందు తీసుకొచ్చిండు చీమల భర్తం పట్టడానికి. నిజానికి ఈసారి భూమి బర్త్డే చాలా సింపుల్గా చేద్దాం అనుకున్నామండి. జస్ట్ ఇంట్లో మేము ముగ్గురం మట్టుకే కేక్ కట్ చేసి గుడికి పోయి వద్దాం అనుకున్నాము. చేయకూడదని కాదు కానీ నాకు ఒక్కొక్క రోజు అస్సలు యాక్టివ్ ఉండలేదండి, ఇంకా కూడా వామిటింగ్స్ అవుతున్నాయి. సో నీరసంగా ఉంటుంది, హార్డ్లీ మేనేజింగ్ ఇంట్లో వర్క్, కుకింగ్, క్లీనప్, గిన్నెలు గంతే, అంతకంటే ఎక్కువ చేత అవుతలేదు ఒక్క రోజు. కాకపోతే 10 days బ్యాక్ మా ప్లాన్ అంతా మారిపోయిందండి. ఎందుకంటే భూమి ఫ్రెండ్ది బర్త్డే అయింది. ఆ బర్త్డేలో ఇది ఫుల్ ఎంజాయ్ చేసేసి ఎట్లా ఫీల్ అయిపోయిందంటే మమ్మల్ని అడుగుతోంది, డాడీ నా బర్త్డేకి కూడా అందరు ఫ్రెండ్స్ వస్తారు కదా అని. సో ఇంకా తన ఎక్స్పెక్టేషన్ అట్లుంది, మళ్ళీ చేయకపోతే ఫీల్ అవుతుంది కదా అనేసి సరే అమ్మ అందరినీ పిలుద్దామని చెప్పేసి ఇక చేస్తున్నాము. ఫస్ట్ ఓన్లీ పిల్లల్ని మట్టుకే పిలుద్దాం అనుకున్నాం కానీ ఇంకా అట్లా పిలవడం ఎందుకో ఈయనకి ఇష్టం లేదు, ఫ్యామిలీస్ అందరినీ పిలుద్దాంలే అనుకొని మళ్ళీ ఇంకా ఇక చిన్నగా స్టార్ట్ పెట్టాము. బట్ ఫైనల్లీ టెన్స్ అప్ విత్ అనదర్ బిగ్ పార్టీ లాగా అయిపోయింది. స్కూటర్ వేసుకొని తెగ తిరిగేస్తుంది చూసారా, అది దాని బర్త్డేకి వాళ్ళ నానిచ్చిన గిఫ్ట్ అన్నమాట. చాలా నచ్చినట్టుంది. ఐ లవ్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్ డాడీ అని చెప్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ కేక్ జ్యూస్ ఇష్టమో కూడా అదే చెప్పేస్తుందండి. ఇంక ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా, వాటర్ బాటిల్స్, ప్లేట్స్, పిల్లలకు జ్యూస్, కొన్ని స్నాక్స్ అట్లా తీసుకుందామని కాస్కోకి వచ్చాము.
తెలిసిందే కదండి, బర్త్డేస్లో అన్నిటికన్నా పెద్ద పని, బిగ్గెస్ట్ టాస్క్ అంటే డెకారే. అదొక్కటి అయిపోయింది అనుకోండి, మనకు చాలా మటుకు రిలీఫ్గా ఉంటుంది. భూమిది వచ్చేసి ఈసారి 5th బర్త్డే కదా. భూమి ఫస్ట్ బర్త్డే ప్రిన్సెస్ థీమ్ చేసామండి. సెకండ్ అండ్ థర్డ్ బర్త్డే చాలా సింపుల్గా చేసినాము, సో డెకార్ అదేం చేయలేదు. 4th బర్త్డే వచ్చేసి మళ్ళీ యూనికార్న్ థీమ్ చేసినాం. ఇప్పుడు 5th బర్త్డేకి ఆమెకు బటర్ఫ్లై థీమ్ కావాలని అడిగింది, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్కి కూడా బటర్ఫ్లై థీమే కనుక అది ఒక్కటి ఆమెకు బాగా గుర్తుంది. ఓకే అనుకొని ఇంకా బటర్ఫ్లై థీమ్కి వెళ్ళిపోయాము. అండ్ డెకరేషన్ అయితే బయటనే చేపించేసామండి. VR_Divine_Decors అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది వాళ్ళకు, మన తెలుగు వాళ్ళే అండ్ డాలస్ అన్నమాట. సో వీళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళకి హనీ థీమ్ ఒకటి చేశారు, బాగుందని చెప్పేసి వాళ్ళని కాంటాక్ట్ అయ్యాం. మంచిగా చేస్తారు. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీకి చేస్తారండి. బోత్ వెస్ట్రన్ టైప్ అండ్ మన ట్రెడిషనల్ ఫంక్షన్స్ అన్నిటికి కూడా డెకరేషన్ బాగా చేస్తారు. వాళ్ళ ఇన్స్టా పేజ్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చిన. నెక్స్ట్ ఎప్పుడైనా బర్త్డే థీమ్స్ డిఫరెంట్ థీమ్స్ బెస్ట్ బడ్జెట్లో కావాలంటే వాళ్ళని హ్యాపీగా రీచ్ అవ్వచ్చు. అంతా మొత్తం ఈయనే చూసుకున్నాడు, చైర్స్ అన్ని అరేంజ్ చేసేసాడు. ఇది అయిపోయినాయి, ఇంకా ఇది ఫుడ్కా. ఓకే ఇంకా ప్రెగ్నెన్సీ వ్లాగ్ చూసిన తర్వాత చాలామంది కామెంట్స్లో అయితే ఎన్నో మంత్ స్వాతి గారు అని అడుగుతున్నారు. సో నేను రీసెంట్గా 6th మంత్లోకి ఎంటర్ అయిపోయా అండి. యాక్చువల్లీ ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు 5th మంత్ ఎండ్లో ఉన్నా అండి. 1 వీక్ అవుతుంది 6వ నెలలోకి వచ్చేసి. అండ్ హెల్త్ ఎలా ఉందని కూడా చాలా మంది అడుగుతున్నారండి. ఫస్ట్ ట్రైమిస్టర్తో పోలిస్తే చాలా మట్టుకు బెటర్, అంటే ఇంకా కంప్లీట్గా వామిటింగ్స్ తగ్గలేదు, బట్ ఇట్స్ గెట్టింగ్ బెటర్ అని చెప్తా అండి. హాయ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మా. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి, ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మనకు టైం తీసుకోవడానికి కొంచెము, అంటే మనకి ఎప్పుడు పడుకోవాలనుకుంటే అప్పుడు పడుకోవచ్చు, ఎప్పుడు రిలాక్స్ అవ్వాలి, ఏదన్నా కుక్ చేసుకోవాలంటే అది చేసుకోవచ్చు. సెకండ్ ప్రెగ్నెన్సీకి ఏంటంటే మనము చాలా మట్టుకు ఫస్ట్ బేబీ పైన కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. సో నాకు ఒక్కొక్కసారి ఏంటంటే ఓపిక లేకపోయినా కూడా ఇక దానికోసం పనులు చేయాల్సి వస్తుంది. బట్ యా స్టిల్ మన కోసం మనం టైం కేటాయించుకోవాల్సిందే. అదొకటి మనం కంపల్సరీ, అంటే మ్యాండేటరీగా సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ ఇలాంటివి అలవాటు చేసుకోవాలి, అట్లీస్ట్ పొట్టలో ఉన్న బేబీ కోసమైనా. సో గెస్ట్లు రావడం స్టార్ట్ అయిపోయిందండి. పిల్లలు అయితే కొంచెం ఎర్లీగానే వచ్చిండ్రు, తర్వాత తల్లులు కొంచెం రెడీ అయ్యి వస్తారు కదా, ఆబ్వియస్లీ వెనకాల వస్తారన్నమాట. నేనైతే పెద్ద పోటుగొత్తులాగా తెలుసా అండి. బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్స్ షార్ప్ 6 PM అని చెప్పి పెట్టిన. 6ంటికి నేను రెడీ అయినా కానీ భూమిని ఇంకా రెడీ చేయలే. దానికి ఫ్రెండ్స్ కొంచెం ముందే వచ్చేసరికి అస్సలు నాకు దొరకడం లేదు, అటురుకుతుంది ఇటురుకుతుంది. ఫైనల్లీ 6:30 కల్లా దాన్ని కూడా రెడీ చేసేసా. కానీ అస్సలు భూమి బర్త్డే కేక్ అండి, ప్రతి ఒక్కరు ఇంప్రెస్ అవ్వడమే, మామూలుగా లేదు. అసలు మేమే షాక్ అయినాం. నేను మామూలుగా పిక్చర్ కేక్ అని అంటే ఒక పిక్చర్ సెండ్ చేశాము సెలెక్ట్ చేసి, బట్ ఇంత నీట్గా వస్తుందని అస్సలు అనుకోలేదు. భూమి అయితే ఫస్ట్ టైం కేక్ ఓపెన్ చేసి చూడగానే ఇట్లా ఎగురుకుంటా చప్పట్లు కొట్టింది, ఫుల్ హ్యాపీ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి జస్ట్ మా ఇంటి పక్కకున్న షాప్లో ఆన్లైన్లో పిక్చర్ కేక్ అని చూసినాము. డౌట్గానే ఆర్డర్ పెట్టాము, బట్ ఇట్స్ టూ గుడ్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. బేసిక్ కాస్ట్ $60 అని ఉండే, బట్ మేమేంటంటే సైడ్స్కి అంతా బార్డర్స్కి ఎక్స్ట్రా క్రీమ్ పెట్టించి బటర్ఫ్లైస్ యాడ్ చేయించాము. దానికోసం కొంచెం అడిషనల్గా ఛార్జ్ చేసినట్టున్నారు. $90 అయింది అనుకుంటా ఇలా ఉంది. గుడ్ జాబ్. Are you not tired? Good job. Ray. మమ్మీ రాని, మమ్మీ also want to put it. Okay. Okay.
ఓకే భూమి ఇటు చూడరా భూమి. చూసారా అండి దాని ఓవర్ యాక్షన్. ఫస్ట్ నాకు పెడుతుందేమో అని నేను వెయిట్ చేస్తూ ఉన్నా, నన్ను వదిలేసి వాళ్ళ నాన్నకు పెట్టింది. అందుకే ఆడపిల్లలు ఎప్పుడు డాడీ సైడే ఉంటారు. ఈసారి వచ్చే బేబీ అబ్బాయి అయితే నేను వాడొక జట్టు అన్నమాట. అప్పుడు వీళ్ళని అసలు మేము పట్టించుకోం. మా ఆయనను కొట్టాలా తిట్టాలా చెప్పండి మీరు? ఎవరన్నా పిల్ల ఫేస్తోని ఇట్లా కేక్ తయారు చేపిస్తారా? దీన్ని కట్ చేయడానికి కూడా నాకు ధైర్యం వస్తలేదు. అండ్ చివరి వరకు కట్ చేయలేదు కూడా, ఆ ఫేస్ దగ్గర అంతే ఉంచేసా. వంటలు అక్కడ కదా, ఫుడ్ నేను చేసేసిన. కొంచెం ఏమేమి చేసినా చూపిస్తా. ఇది నేనే చేశాను. మన ఇంటి వెనుక ఫ్రెష్ గోంగూరతో చేసిన గోంగూర పప్పు. ఇది ఇక కిడ్స్కి పిజ్జా అంటే ఇష్టం ఉంటుంది కదా, వాళ్ళ కోసం ఆర్డర్ చేశాము. నేను పప్పు చేసిన కదా అని శ్వేత అనే ఫ్రెండ్ వచ్చి వడియాలు తీసుకొచ్చింది. ఇది కిడ్స్ కోసం ఎక్కువ వెజ్జీస్ తక్కువ స్పైసీతో చేపించిన వెజిటబుల్ రైస్. ఇది పెద్ద వాళ్ళకు జాక్ ఫ్రూట్ బిర్యానీ అనుకుంటా. ఇది వచ్చేసి ఫ్రెష్ దోసకాయ ముక్కల పచ్చడి. ఇంకొక ఫ్రెండ్ ప్రత్యూష అని ఆలు కుర్మా తీసుకొచ్చింది. భలే ఉందండి. అది లోపలే ఉన్నట్టుంది, ఇంకా బయటకు రాలా. నేనే చెప్పుకుంటే మంచిగా ఉండదు కానీ బయట నుండి తెచ్చిన బిర్యానీ కాస్తో కూస్తో మిగిలింది కానీ నేను చేసిన పప్పు పచ్చడి అస్సలు మిగలలేదు తెలుసా. అండ్ పిల్లలైతే పిజ్జా తిని జ్యూస్ తాగి పైకెక్కేశారు. పిల్లలందరేమో పైన మీడియా రూమ్లో యూనికార్న్ మూవీ అంటేదో అది పెట్టమని ఇంకా అక్కడే ఆడ. పిల్ల భలే పడుకున్నావు. స్మైల్. భలేనవుతున్నావు. అవునండి, మీకు ఇంతవరకు నేను మా మీడియా రూమ్ చూపించలేదు కదా, అడగొచ్చు కదా. నేనేమో మా వీడియో తీయడం మర్చిపోయినా. బట్ ఈరోజు మా మీడియా రూమ్కి ఫుల్ న్యాయం జరిగిందండి. ఎందుకంటే పిల్లలందరూ ఒక 2-3 గంటలు హ్యాపీగా ఎంజాయ్ చేసిండ్రు. మొత్తం 4 రెక్లైనర్స్ ఉన్నాయండి ఇట్లా. సో 4 రెక్లైనర్స్ కానీ 4 బెడ్షీట్లు తెచ్చి ఇక్కడే పెట్టేశాను. సో ఆ బెడ్షీట్లన్నీ కిందేసి కింద పరుచుకొని మంచిగా ఎంజాయ్ చేశారు మొత్తానికి. అయితే మేము మీడియా రూమ్ సెటప్ చేసిన స్టార్టింగ్లో వచ్చినాం కానీ ఈ మధ్య అసలు మీడియా రూమ్ని ఎంజాయ్ చేయట్లేదు. ఎందుకంటే ఆయన ఇంకా వీకెండ్ వచ్చిందంటే టీటీయో పికిల్ బాల్కి వెళ్ళిపోతాడు. ఇంకా నేను ఒక్కదాన్ని పైకి వచ్చి మీడియా రూమ్లో దయ్యం లెక్క ఏం చూస్తాను చెప్పండి. కొందరు ఫ్రెండ్స్ లేట్గా జాయిన్ అయ్యారు బర్త్డే పార్టీకి. సో వాళ్ళ కోసం రైస్ పెట్టాము. అండ్ భూమి ఫేస్ చూసారా, అస్సలు కట్ చేయనీయలేదు నేను. ఇంకా నిన్న సాయంత్రం రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేసి పెట్టినాము. ప్యాక్ చేసి ఇక దారిలో ఎదురుగా ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోతారు కదా, చూపిస్తా. వెళ్ళిపోయేటప్పుడు ఇంకా వాళ్ళకి ఒక్కొక్కటి ఇచ్చి పంపించేయడం అన్నమాట. యూ వాంట్ రిటర్న్ గిఫ్ట్? ఓకే, యూ చూస్ వన్. టేక్ విచ్ వన్ యూ వాంట్? Yeah, all are same only. Just the cover different. Okay. Yeah. Give one to Akka. Both are not the same. అయ్య బాబోయ్, అమ్మగారు ఇప్పుడు కాస్త ఫ్రీ అయ్యారు. ఇంతసేపు అమ్మా నాన్న మీరెవరు ఇక్కడ నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు అన్నట్టుగా చూసింది. ఇప్పుడు కాస్త దాని ఏజ్ ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయినారు కదా, అందుకని కాస్త దొరికింది. మళ్ళీ వాళ్ళ నాన్న గుర్తొచ్చిండు. రండి దాని డ్రెస్ చూపిస్తా. ఇంతవరకు నాకు అవకాశం రాలేదు. బటర్ఫ్లై థీమ్ కనుక డ్రెస్ కూడా బటర్ఫ్లై ఆర్డర్ చేసినాము. మంచిగా సెట్ అయింది. దాన్ని మధ్యాహ్నం తెలుసా అండి, శత విధాల ప్రయత్నించిన దాన్ని నిద్రపుచ్చడానికి. స్టోరీ టైం కూడా చెప్పిన, అయినా కూడా నిద్రపోలేదు. ఏమన్నా అంటే నా బర్త్డే, ఐ డోంట్ వాంట్ టు స్లీప్ అని ఓవర్ యాక్షన్ చేసింది. ఎందుకంటే ఈవినింగ్ బర్త్డే అయితే ఎట్లయినా ఫ్రెండ్స్ వస్తారు, కాసేపు మెలకుతో ఉంటుందేమో అన్నట్టుగా అనుకున్నా. బట్ ఇంకా మధ్యాహ్నం నిద్రపోలేదు. పైకి ఎక్కడము కిందికి దిగడము, ఫుల్ టైర్డ్ అయిపోయినట్టుంది. నా దగ్గరికి వచ్చి మమ్మీ ఐఎమ్ స్లీపీ అని చెప్పింది. అయ్యో అనుకొని ఇంకా మొత్తము జడలు అంతే ఉన్నాయి అనుకో,
ఇక రేపు చిక్కు తీయలేక టార్చర్ ఉంటుందని మొత్తం జడిప్పేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేసి మెడకు పెట్టిన అవన్నీ తీసేసి ఇంకా పచ్చుకోబెట్టాం. తర్వాత ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి కాసేపు హ్యాపీగా టైం స్పెండ్ చేసాం. ఫంక్షన్ సాటర్డే అయ్యేసరికి ఈవినింగ్ అంతా హడావిడి పడకుండా 12-1 వరకు ఉన్నారు. అదే సండే పెట్టుంటే ఫంక్షన్ 8 జంప్ కొడతారు. ఎందుకంటే తెల్లారి చీకట్ల మళ్ళీ పిల్లల కోసం లేవాలి, స్కూళ్ళకి పంపించాలి కదా. చాలా రోజుల తర్వాత నేను కూడా హ్యాపీగా కొంచెం టైం స్పెండ్ చేసిన అండి. అదేంది నువ్వు రోజు హ్యాపీగా ఉండవా అంటే అట్లా కాదు. ప్రెగ్నెన్సీలో ఏంటంటే మన ప్రెగ్నెంట్ అన్న హ్యాపీనెస్ ఉంటుంది, సేమ్ టైం ఒక రకంగా డల్గా అంతే ఎవరు లేరు నన్ను చూసుకోవడానికి ఏంటిది అని ఒక్కోసారి నాకు అట్లా కూడా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో మూడ్ స్వింగ్స్ అయితే కంపల్సరీ ఉంటాయండి. అప్పుడే హ్యాపీగా అనిపిస్తుంది, అప్పుడే డల్గా అనిపిస్తుంది, అప్పుడే నాకేం తక్కువ చెప్పు అనిపిస్తుంది, అప్పుడే నాకేముంది కాసేపు రెస్ట్ తీసుకుంటే ఒక పూట పడుకుంటే ఫుడ్ కూడా రెడీగా ఉండదు అనిపిస్తుంది. అంత తిక్కగా ఉంటుంది ఒక్కోసారి, బట్ ఇట్స్ ఓకే. కానీ ఏదేమైనా అండి నేనైతే స్ట్రాంగ్గా ఫిక్స్ అయినా ఈ ప్రెగ్నెన్సీని ఎట్లయినా ఎంజాయ్ చేయాలని. ఎందుకంటే ఇంక ఇది 2nd ప్రెగ్నెన్సీ కదా. సో మన బిగ్ సిస్టర్ అదే అండి భూమి గాడి 5th బర్త్డే అయితే ఇట్లా జరిగింది. అది కూడా ఫుల్ హ్యాపీ అయిపోయింది. అండ్ దాంతోపాటు మేము కూడా మంచిగా ఎంజాయ్ చేసినాం. అరౌండ్ 20-25 ఫ్యామిలీస్ వచ్చాయన్నమాట ఫంక్షన్కి. భూమి బర్త్డే టైంకి నాకు 5th మంత్, సో అందుకని వాళ్ళు 5 అక్కడ పెట్టారు చూపిద్దామని. బట్ ఇప్పుడు వచ్చేసి 6th మంత్ వచ్చేసింది ఆల్రెడీ. వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ షవరింగ్ సో మచ్ లవ్ ఆన్ అవర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భూమి బర్త్డే వ్లాగ్. అండ్ అస్సలు మర్చిపోకుండా చేయాల్సిన పని ఏంటంటే స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ కి సబ్స్క్రైబ్ చేయాలి. ఎందుకంటే మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఈజ్ ఆన్ ద వే. అనే భూమికి బర్త్డే విషెస్ కూడా చెప్పండి, మళ్ళీ ఫీల్ అవుతుంది. ఓకేనా? బాయ్ బాయ్.